హాయ్ అండి. ఇంకో కొత్త రెసిపీ తోటి మీ ముందుకొచ్చాను. ఆంధ్ర స్టైల్ చేపల ఇగురు చేస్తున్నానండి ఈరోజు. చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో చూడండి. పులుసులు ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి, బాగా వస్తుంది. చూడండి ఎలా చేయాలో. ఫస్ట్ ఒక కళాయి తీసుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలండి. మనం ఫిషెస్ కట్ చేసుకోవాలి, వీలైనంత వరకు సన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. బాగా కాలిన తర్వాతనే వేయాలండి చేప ముక్కలు అనేది, ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి. దీనిలోకి సాల్ట్ని యాడ్ చేసి రెండు వైపులా బాగా కాల్చుకోవాలన్నమాట. దీనిలోకి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. చూడండి, 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి, 2 టమాటాలు, అల్లం, చిన్నులపాయ, వీటిని గ్రైండ్ చేసుకోవాలండి. అదేనండి, మిక్సీ చేసుకొని, అంటే మెత్తగా చేయాల్సిన అవసరం లేదు, కచ్చాపచ్చాగా చేస్తే సరిపోతుంది. ఇది చేపల ఇగురు కాబట్టి చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా చేపలు రెండు వైపులా ఫ్రై అయినాయి అనమాట. దీనిలోకి పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేయడం వల్ల ఏంటంటే మంచి కలర్ అయితే వస్తుందన్నమాట. రెండు వైపులా ఫ్రై అయినాయండి. దీనిలోకి ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ వేసిన వెంటనే ముక్కల్ని కదపకూడదండి, కదిపితే మెత్తగా అయిపోతాయి. అందువల్ల కదపకుండా అలానే ఉంచేస్తే ఆనియన్ టమోటాలో ఉన్న వాటర్ అనేవి బయటకు వస్తాయి అన్నమాట. బాగా ఇనికే అంతవరకు ఫ్రై ఇగురులాగా చేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా దానిలో నుంచి వాటర్ అనేది బయటకు వస్తున్నాయి చేపల్లో నుంచి. నిదానంగా తిప్పుకుంటూ ఉండాలండి, అప్పుడు వాటర్ అనేవి పైకి వస్తూ ఉంటాయి అన్నమాట. ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని సరిపోతే మళ్ళీ వేసుకోవాలన్నమాట. చివరకు చూడండి, మెత్తగా కుక్ అయిన తర్వాత చూడండి ఎలా వచ్చిందో. బాగా డ్రై అయినట్టుగా ఉంటుందండి. తక్కువ ఉన్న చేపలైనా సరే ఎక్కువ కర్రీ కావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి. ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చండి. చేపలు ఎక్కువగా తీసుకోవడం వల్ల అంటే ప్రోటీన్స్ ఎక్కువగా వస్తాయి. సీ ఫుడ్స్ని వారానికి 2 సార్లు తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి.